సత్యం. అమ్మమ్మ, ఓం భర్భవస్వః. వస్తాం. ఓం మీరు ఇక్కడికి తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతమస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. విదితాంబూలం. అత్తయ్య, ఏంటమ్మా? ఆయన ఏమైనా ఫోన్ చేశారా? లేదమ్మా, నేనే చేశాను. ఏం చెప్పారు అత్తయ్య? మీరేం టెన్షన్ పడద్దు అని చెప్తున్నాడే తప్ప ఇంకేం చెప్పడం లేదమ్మా. పెళ్లి కూతుర్ని త్వరగా రెడీ చేయమని పూజారి గారు చెప్తున్నారు. ఇప్పుడేంటి పరిస్థితి? అదే అర్థం కావట్లేదమ్మా. తల పగిలిపోతోంది. ఏంటండి? ఏదో తల పగిలిపోతోంది అంటున్నారు, ఏమైందండి? అది ఏం లేదండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు, ఏమైందండి? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటుందంటీ? కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు ఈ మాత్రం టెన్షన్ లేకుండా ఎలా ఉంటుందంటీ? ఓ, ఎందుకండి టెన్షను? పెళ్లి పెట్టుకుని డబ్బు లేకపోతే టెన్షన్ పడాలి. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేశారు. మీకేమో గాని నాకు మాత్రం నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్నిక్కడే కూర్చోబెట్టారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అసలు ఏం జరుగుతోంది? బామ్మగారు వాళ్ళు వస్తారండి, మీరు కూర్చోండి. ఏం వస్తారో ఏమోనమ్మా, నేను వెళ్ళి చూసి వస్తా. చెప్పా పెట్టకుండా వెళ్తారు. ఎక్కడికి వెళ్తారో ఏంటో, ఎవరిని చూసినా అంతే. అత్తయ్య, అమ్మమ్మ వస్తున్నారు. ఏమైందండి? ఏం లేదండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా అను, వాళ్ళు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఎక్కడికమ్మమ్మా? ఏట్లోకి. పెద్దావిడ కదా, అటు ఇటు తిరగడం ఎందుకు, కాసేపు కూర్చోవచ్చు కదా అని టెన్షన్ పడుతున్నారు అంతే. ఇంతకీ ఆ పిల్ల వచ్చిందా లేదా? రాలేదమ్మమ్మా. రాలేదా? అయ్యో, కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఏమిటే పరిస్థితి? వచ్చిన వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలే? అందరూ మనల్ని చూసి నవ్వుకుంటారే. అత్తయ్య, ఏం కాదు, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఏంటి, ఏం కాదా? అనవసరంగా టెన్షన్ పడుతున్నానా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుంది అసలు? నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఓసారి అటు చూడు. కాసేపట్లో పెళ్లి కూతురిని తీసుకురమని మంత్రి గారు చెప్తారు. చెప్పు, అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావే? అనవసరంగా టెన్షన్ పడుతున్నాను అంటున్నావు. అనవసరంగా టెన్షన్. మీరు వెళ్ళి కూర్చోండి. అందరూ వింటున్నారమ్మా.
చూడు వసుంధరా, ఈ పిల్ల కనబడకపోవటం, ఈ పిల్ల పేరు మీదే ఆస్తి రాయమనడం, ఇదంతా చూస్తోంటే దీని వెనుక ఏదో పెద్ద గూడు పుటాని ఉందని అనిపిస్తోంది. అందుకే ఈ విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ పందిట్లో పరువు పోకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. ఆదిగాడి పేరు మీద ఆస్తి లేదనేగా ఆ గోపాలరావు గాడు వాడి కూతుర్ని ఇవ్వనంది. అందుకే ఊళ్ళో నాకున్న ఆస్తినంతా నా మనవడి పేరు మీద రాసేస్తాను. నీ కూతుర్ని తీసుకురారా, పెళ్లి చేద్దామని గోపాలరావుకి ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఈ సమస్యకి ఇంతకంటే మార్గం లేదు. అత్తయ్య, సింధు ఎక్కడున్నా సరే ముహూర్తం టైంకి మండపానికి తీసుకొస్తానని అభి చెప్పాడు కదా, వాడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. లేదంటే అమ్మాయి కనపడ్డా లేదని మనంతట మనమే అందరికీ తెలియచెప్పిన వాళ్ళం అవుతాం. అంటే మా అమ్మాయి కనపడడం లేదా? ఇందాక మా అమ్మాయి ఏది అని అడిగితే సపరేట్ కారులో వస్తోంది, మా పెదబాబు తీసుకొస్తున్నాడు అని చెప్పారు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. వదిన గారు, కొంచెం మెల్లగా మాట్లాడండి. అందరూ ఇటే చూస్తున్నారు. ఏంటి మెల్లగా మాట్లాడాలా? నా కూతురు ఏమైందో అర్థం కాక గుండె పగిలిపోతూ ఉంటే మీకు మెల్లగా మాట్లాడాలా? ప్లీజ్ చెప్పండి, అసలు నా కూతురు ఎక్కడా? అసలు నా కూతురు ఏమైందో చెప్పండి. ఆంటీ, మీరు భయపడుతున్నట్టుగా ఏం కాలేదు. సింధుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి నా కూతుర్ని కిడ్నాప్ చేశారా? ఓర్ దేవుడో, నా కూతుర్ని చంపేలా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. ప్లీజ్ చెప్పండి, నా కూతురు ఏమైంది? వదిన గారు, అలాంటి పరిస్థితి ఏం రాదండి. కిడ్నాప్ చేసిన వాళ్ళు సింధుని చంపుతామని ఏం బెదిరించలేదండి. మరి మా పెద్దబ్బాయి ఆస్తిని సింధు పేరు మీద రాయమని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సింధు ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఈ మతలబ్ ఏమిటండి విచిత్రంగా? ఎప్పుడు చూడు కూడా చూడలేదు. పెళ్లి కావాల్సిన పిల్ల మీద ఆస్తి రాయమని అడగడం ఏంటి? ఎవరండి వీళ్ళు? అసలు ఏమనుకుంటున్నారు? విచిత్రం కాకపోతే. ఆంటీ, బిజినెస్ విషయాల్లో మా అభి అంటే పడని వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అందుకని మా అభిని మానసికంగా దెబ్బతీయడం కోసం ఎవరో ఒకరు ఇలా చేసుంటారు. మీరేం కంగారు పడకండి, ఏం కాదంటీ. మీ డబ్బున్నోళ్లతో ఇదే సమస్యలు. ఏమో, ఇవన్నీ నాకేమి తెలీదు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దాని పెళ్లి చూద్దామని ఇంత దూరం వచ్చాను. ప్లీజ్ ఏదో ఒక రకంగా నా కూతుర్ని కాపాడండి. అలాగే వసుంధర గారు, అభి గారు సింధు పేరు మీద రాసిన ఆస్తి డాక్యుమెంట్స్ పంపారండి. కిడ్నాప్ చేసి డిమాండ్ చేసిన వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వమన్నారండి. అమ్మా, ఈ కాగితాలు వాళ్ళ మొహం మీద పడేసి త్వరగా నా కూతుర్ని తీసుకురండి అమ్మా. అలాగేనండి. కానీ కాసేపు మీరు గొడవ చేయకుండా కామ్గా ఉండండి. నా కూతురు క్షేమంగా వస్తుందంటే నేనెందుకు గొడవ చేస్తానమ్మా? అత్తయ్య,
డాక్యుమెంట్స్ కోసమని ఇందాక మీకు ఫోన్ చేశారు కదా, ఆ నంబర్కి ఒకసారి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి, ఎక్కడిమ్మంటారు అని ఒకసారి అడగండి అత్తయ్య. Number you're trying to reach is currently not reachable. To leave a message, press just dial star followed by the ఏమైందమ్మా? వెయిటింగ్ అని వస్తుందండి. సరే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అలాగే. భగవంతుడా, ఏంటమ్మా నువ్వు పూటకో మాట చెప్తున్నావు? రాగానే నా కూతురు గురించి అడిగితే మొదటేమో వేరే కారులో వస్తుందని చెప్పావు, తర్వాతేమో కిడ్నాప్ అయిందని చెప్తావు, ఆ తర్వాతేమో వాడెవడో ఆస్తి అడుగుతున్నాడని చెప్పావు, ఇందాకేమో ఫోన్ వెయిటింగ్ అని చెప్పావు, ఇప్పుడేమో ఏకంగా ఫోన్ కట్టేశాడని చెప్తున్నావు. ఏంటిది? ఏంటి మీరు చేసేది? అసలు ఇంతకు నా కూతురు ఎక్కడా? ఎక్కడా నా కూతురు ఎక్కడా? మేము చెప్పేది నిజమండి, మమ్మల్ని నమ్మండి. ఏంటమ్మా నమ్మేది? వరుస పెట్టి తడుక్కోకుండా ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు. మీ అందరినీ నమ్మాలా? ఇదిగో మీ అందరి వాలకం చూస్తుంటే నా కూతుర్ని ఏదో చేశారనిపిస్తోంది. ఇదిగో నోటికొచ్చినట్టు మాట్లాడేవనుకో పళ్ళు రాలగొడతాను మళ్ళీ ఏమనుకున్నావు? అత్తయ్య మీరు కొంచెం ఆగండి అత్తయ్య. ఏమిటే ఆగేది? ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. ఇది మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఇదిగో నీ కూతురిని మేమేం చేయలేదు, నీ కూతురే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. బంగారం లాంటి నా మనవణ్ణి ప్రేమ ప్రేమ అంటూ వల్ల వేసుకుని మా పరువుని గంగలో కలపడానికి కంకణం కట్టుకుంది. ఇన్ని నాటకాలు ఆడి తీరా పెళ్లి టైం వచ్చేటప్పటికి కనబడకుండా మాయమైంది. ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను, పెద్దదానిమని గౌరవిస్తున్నాను, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎక్కువ కాదే, చాలా తక్కువ మాట్లాడుతున్నాను. అయినా నువ్వు అసలు దాని తల్లివని గ్యారంటీ ఏమిటే? ఓయబ్బో, ఇప్పుడు చూపించాలి నేను తల్లినో కాదని. నా కూతురు ఏదని అడుగుతున్నాను అంతే. 3 నెలల నుంచి కనపడని కూతురు ఎలా ఉందో ఎక్కడుందో ఏమీ అవసరం లేని కూతురు ఇప్పుడు కావాల్సి వచ్చిందా నీకు? ఏ ఇప్పుడు వచ్చి నా కూతురు అంటూ ఓ పోస్తున్నావే మాటలు. అత్తయ్య అత్తయ్య మీరు కొంచెం ఆగండి అత్తయ్య, అందరూ మనల్నే చూస్తున్నారు. అబ్బో పరువు, ఇందాక నుంచి చూస్తున్నాను అందరూ పరువు 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 అని ఆలోచిస్తున్నారు. కనపడని నా కూతురు గురించి ఎవరు ఆలోచించరే. ఏమండి, ఎందుకండి అలా మాట్లాడతారు? సింధు మీకన్నా మాకు చాలా ముఖ్యమండి. తను కనపడడం లేదని తెలిసిన దగ్గర నుంచి మేమంతా ఎంత భయపడుతున్నామో మీకు తెలుసా? ఇప్పటికీ భయపడుతూనే ఉన్నామండి. అబ్బో అంత భయపడబట్టేనా ఫ్యామిలీ ఫ్యామిలీ కళ్యాణ మండపానికి వచ్చారు? అమ్మాయి కనపడడం లేదని తెలిస్తే ఎవరైనా సరే బాధపడుతూ ఇంట్లోనే కూర్చుంటారు. అలాంటిది పెళ్లి కొడుకుని తీసుకొని తగుదునమ్మా అంటూ కళ్యాణ మండపానికి వచ్చారు ఊపుకుంటూ. ఏంటండి మీ ఉద్దేశం? మేమంతా మంచివాళ్ళం, సంఘ సంస్కర్తలం, అందుకే సింధు పేద పిల్లైనా సరే పెళ్లికి ఒప్పుకున్నాం. కానీ ఆ పిల్ల పెళ్లి టయానికే కనపడకుండా వెళ్ళిపోయింది అని నలుగురు చేత 4 మాటలు అనిపియాలనే కదా మీ ఉద్దేశం? అదే కదా మీ ఉద్దేశం? ఏమండి మీరు ఇలా మాట్లాడడం ఏమాత్రం పద్ధతిగా లేదు. అత్తయ్య ఇలా పద్ధతిగా చెప్తే వినే రకంలా ఉందా ఇది? చూస్తుంటే కనిపించట్లే, పెద్ద కంచులా ఉంది. అను ఓయ్ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను కంచు గించు అని, పళ్ళు రాలగొడతానని ఎక్కువ మాట్లాడుతున్నారు. చిన్నదానివి నోరు మూసుకో. ముందు నువ్వు నోరుమూయవే. అత్తయ్య దయచేసి కొంచెం ఆగండి అత్తయ్య. ఒకవైపు అమ్మాయి ఆచూకి ఇంతవరకు తెలియలేదు, ఆస్తి కోసం ఫోన్ చేసిన వాడి ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు, మరోవైపు ముహూర్తానికి టైం అవుతోంది. పరిస్థితి ఏంటో అర్థం కాక తల పగిలిపోతోంది. అర్థం చేసుకోండి అత్తయ్య ప్లీజ్. ఏమండి సక్కుబాయ్ గారు, సింధు మీ కూతురు మాత్రమే కాదు,
మా ఇంటికి కాబోయే కోడలు కూడా. తనకేమైనా అయినా మీకంటే ఎక్కువ బాధపడేది మేము. చూడండి, సింధు క్షేమం కంటే మాకేమీ ముఖ్యం కాదు. అందుకే ఆస్తిని తన పేరు మీద రాయడానికి వెనుకాడలేదు. అది అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. కన్న తల్లినండి, ఆ మాత్రం కడుపు తీపి ఉండదా? ఇదిగో చూడండి, ఈ ఆస్తులు గీస్తులు నాకు అనవసరం. నా కూతురు నాకు ముఖ్యం. దానికి ఏదైనా అయితే మొత్తం ఊరుకునేది లేదు. ఏమనుకున్నారో? గమ్యం వైపే అడుగులు వెయ్యిన అడుగులనైనా పిడుగులు చెయ్యర గెలిచే వరకి పోలే తప్పదురా. కల ఏదైనా నిజమే చెయ్యగ శిలనే అయినా శిల్పం చెయ్యగ దీక్షతో నువ్వు ముందుకు సాగురా. గుండె బలానికి గురితే నువ్వుగా మండే సూర్యుడి ఎండే నువ్వుతో వేసవినైనా వెన్నెల చేసేరా. బద్ధకమన్నది దరిరా నీయకు యుద్ధములో నా వెనుకడు చేయకు నీ విజయమే చరితై నిలుచూరా. చీల్చే కత్తిని చేతిన పట్టు చిందే నెత్తు తిలకం పెట్టు ధర్మం ఎప్పుడు గెలిచే తీరునురా.